వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో ఇండియన్ ఎకానమీకి సంబంధించి అన్ని రకాల టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే యాప్ ప్రైస్ వచ్చి అంటే రికార్డింగ్ ప్లస్ లైవ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 499 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి కూడా కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది 499 రూపీస్కి. అలాగే జియోగ్రఫీకి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 25 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యం. మరి భారత్ గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యం అనేది ఎందుకోసం ఏర్పాటు చేయడం జరిగింది అంటే గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యం ద్వారా భారత్ యొక్క కార్బన్ ఉద్గారాలను జీరోకి తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ భారత్ గ్రీన్ హైడ్రోజన్ ని ఎఫ్ఐసిసిఐ మరియు ఈవైలు సంయుక్తంగా ఈ భారత్ గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ కార్బన్ ఉద్గారాలను తగ్గించడం అనంటే మనకి వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని రూపొందించాలి అంటే వాటర్ నుంచి రిన్యూవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేయాలి అంటే విండ్ అండ్ సోలార్ ద్వారా వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలి. అలాగే ఉక్కు రవాణా అలాగే ఇతర అంశాలకి సంబంధించి మనకి మనకి చాలా గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశాలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ఇందులో ఉక్కు రవాణాకి సంబంధించి అన్ని అంశాలు అదేలాగే గ్రీన్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించే ఉద్దేశాలు అన్నీ కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యంలో ఉండడం జరిగింది. మరి గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాలని త్వరగా తగ్గించే అంటే జీరో ఎమిషన్స్కి తీసుకురావాలి అన్న ఉద్దేశంతోనే గ్రీన్ హైడ్రోజన్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియా గ్రీన్ హైడ్రోజన్ కెపాసిటీ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై FICCI and EI organizations combinedly because to eradicating carbon emissions to zero and Indian green hydrogen capacity is very if India is decreasing their economic and another ones, then India becomes in Indian green hydrogen 10% of share and also pushing fossil fuels and fossil fuel subsidies and doing mandatory for Indian industry consumptions. And Indian green hydrogen capacity, the purpose of Indian green capacity is to eradicating carbon organisms to zero or carbon emissions to zero. 29 మిలియన్ ఏళ్ల పురాతన అవశేషాల్లో ప్రోటీన్లను కనుగొన్న శాస్త్రవేత్తలు. మరి సైంటిఫిక్ రికగ్నైజ్ ప్రోటీన్స్ ఇన్ 29 మిలియన్స్ ఆన్సియంట్ రెలిక్స్ అంటే మనకి అంటే 29 మిలియన్ ఏళ్ల సంవత్సరాలకి పూర్వంలో ఉన్న ఒక కార్బన్ ఎమిషన్స్ని అంటే 29 ఏళ్ల సంవత్సరాల నాటి ఒక ఫాసిల్స్లో ఒక ప్రోటీన్స్ని కనుగొనడం జరిగింది. ఫాసిల్స్ అంటే ఒక ఫాసిల్ యానిమల్ దంతాలలో చాలా ఏళ్ల క్రితం నాటి ప్రోటీన్స్ని కనుగొన్నారు. మరి ఇంతకుముందు కూడా శాస్త్రవేత్తలు ఇలా ఫాసిల్స్కి సంబంధించి ప్రోటీన్స్ని కనుగొన్నారు. కాకపోతే అవి 4 మిలియన్ ఏళ్ల నాటి ఫాసిల్ ఫ్యూయల్స్ మాత్రమే. మరి ఈ ఆవిష్కరణను ఏ శాస్త్రవేత్తలు రూపొందించారు అంటే కోపెన్హాగన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు. మరి కోపెన్హాగన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు ఈ ఆవిష్కరణను ఏర్పాటు చేశారు. మరి ఇలాంటి ఈ ఆవిష్కరణ లేదంటే కనుగొన్న ఈ 29 మిలియన్ ఏళ్ల పురాతన అవశేషాలు అనేవి ఏ ఖండాలలో లభ్యమయ్యాయి అని అంటే ప్రోటీన్స్ అనేవి ఎందులో లభ్యమయ్యాయి అంటే కెన్యా మరియు కెనడియన్ ఆప్టిమిక్స్లో రావడం జరిగింది. సో
scientific recognized proteins in a 29 million ancient relics. So this experiment was recognized by the scientists of Copenhagen University. So these ancient relics are oldest 29 million years ago. So and previous ancient relics are also there, but that have only 4 million ago ancient relics. So this experiment was done by the organizations Copenhagen University, and it was there in Kenya and Canademic Optimics. So this is fossil tooth in a fossil tooth ancient relics. Uh, these these proteins are recognized by the scientists. నెక్స్ట్ గ్రేట్ చాగోస్ బ్యాంక్లో తొలిసారి స్లైట్ షార్క్ నమోదు. మరి ఈ స్లైట్ షార్క్ అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారు, దీన్ని ఎక్కడ కనుగొన్నారు ఈ షార్క్ ఫిష్ని అనంటే 23 నుంచి 29 మీటర్ల సముద్ర లోతులలో ఈ గ్రేట్ చాగోస్ బ్యాంక్లో ఈ షార్క్ని గుర్తించడం జరిగింది. మరి దీన్ని ఎక్కడ గుర్తించారు అనంటే గ్రేట్ చాగోస్ బ్యాంక్లోని చాగోస్ ఆర్కిలెక్చర్ లేదంటే చాగోస్ ఆర్కిలెక్చర్లో ఈ గ్రేట్ చాగోస్ బ్యాంక్లో ఈ షార్క్ని గుర్తించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ షార్క్ అనేది ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అంటే సముద్ర అడుగు భాగాన ఎక్కువగా ఈ షార్క్ అనేది కనిపిస్తుంది. సో first slide shark registered in a great chamber banker and also have in a Chagos bank and architecture. So it was, and this slight shark was there in a 22-39 meters of sea. Meters are under deep sea. So 23rd to 29 under deep sea. This shark or this slight shark was inside of this, and this slight shark was rarely or we are recognized in the deep sea of water. నెక్స్ట్ నేషనల్ జాతీయ క్రీడా పాలన బిల్లు. మరి జాతీయ క్రీడా పాలన బిల్లు అనేది రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఈ బిల్లు అనేది చట్టంగా మారింది. అంటే జాతీయ క్రీడా పాలనకి సంబంధించి బిల్లు ఆమోదం రావడంతో మన కొత్తగా వచ్చిన అథ్లెట్స్ అలాగే అడ్మినిస్ట్రేటివ్కి చాలా అవకాశాలు అనేవి రావడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా కొన్ని ప్రభుత్వ క్రీడలకి కాకుండా వేరే క్రీడలకి ఇవి ఈ పరిధిలోకి రావు. అంటే ఈ జాతీయ క్రీడా పాలన కిందికి వేరే ప్రభుత్వ ఆటలు కాకుండా వేరేవి రావు. అలాగే BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇండియన్ అది కూడా మన జాతీయ క్రీడా పాలన బిల్లులోకి రాదు. మరి ఈ బిల్లుని ఎప్పుడు ఆవిడ ఆమోదం తెలిపారు అంటే 18th August 2025 ఈ బిల్లుని ఆమోదం తెలపడం జరిగింది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నర్స్ బిల్ వాస్ అప్రూవ్డ్ బై ప్రెసిడెంట్ Draupadi Murmu. So this bill came to effect. President Draupadi Murmu gives access to National Sports Government Bill or Governance Bill 2025. So this President Draupadi Murmu on August 18th gave assent to the National Sports Governance Bill 2025 and officially turning into law according to a great notifications, and this was improve chances to new athletes and also administrators, and few sports doesn't come under this national sports governor bills that are like not government or doesn't belongs to the government sports that are not included in the national sports governors bills, and also and another type of bills are also BCI Board of Control Cricket India are also not included in a national sports governors bill.
అంగన్వాడీ సేవలో తెలంగాణ టాప్. మరి తెలంగాణలో అంగన్వాడీ సేవలలో తెలంగాణ టాప్లో ఉంది. మరి దీనికి సంబంధించిన సమాచారం అనేది మనకి పోషన్ అనే ఒక ఆన్లైన్ యాప్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి పోషన్ ద్వారా, ఈ ఆన్లైన్ యాప్ ద్వారా మనకి కేంద్రపాలిత ప్రాంతాలలో ఏవి ఎక్కువగా ఉన్నాయి అనంటే అండమాన్ నికోబార్ దీవులు, ఫస్ట్ ప్లేస్ లో లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, అలాగే చండీగఢ్, పుదుచ్చేరి తర్వాత స్థానాలలో ఉన్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవ్, ఢిల్లీ అండ్ పుదుచ్చేరిలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. మరి తెలంగాణలో అంటే స్టేట్స్ వైజ్ లో తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. మరి తెలంగాణలో ఈ అంగన్వాడీ సేవలకి సంబంధించి ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారు అంటే దాదాపుగా 18,59,978 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. మరి ఇందులో భాగంగా 74.32% మంది ఈ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి 74% 3-2 వరకు కూడా టెక్ హోమ్ రేషన్స్ అనేవి అందడం జరుగుతుంది. మరి ఇందులో చాలా వరకు కూడా లబ్ధిదారులు అనేవి ఉన్నారు. మరి ఈ అంగన్వాడీ సేవలలో ఏవేవి ఉచితంగా ఇస్తున్నారు అనంటే పాలు, గుడ్లు, అలాగే బాలామృతానికి సంబంధించి సేవలను అందించడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్ టాప్ ఇన్ చైల్డ్ కేర్ సెంటర్స్. సో ఇన్ చైల్డ్ కేర్ సెంటర్ Telangana is top. In a union territories wise, Lakshadweep, Andaman Nicobar Deeps, Delhi and Puducherry are the top 4 places. And in Telangana, around 18,59,978 are beneficiaries for this child care centers. Around 74.32% of the peoples are beneficiaries by the Anganwadi centers or child care centers by the face recognition technologies. So, and because of these child care centers, milk, eggs and also another etc. services are given by child care centers. నెక్స్ట్ 5 ఏళ్లలో రెట్టింపైన జిఎస్టీ వసూలు. మరి జిఎస్టీ అంటే ఏంటి? మనకి గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్. మరి ఈ జిఎస్టీ అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1 జూలై 2017 అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ జిఎస్టీని మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రంగా అస్సాం రాష్ట్రాన్ని మనం మాట్లాడుకుంటాం. మరి జిఎస్టీ అనేది అన్ని ట్యాక్స్లను కలిపి 1 ట్యాక్స్ 1 నేషన్ కింద జిఎస్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన జిఎస్టీకి సంబంధించి ఏ వస్తువుకి ఎంత బిల్లు వేయాలో అనేది జిఎస్టీ కౌన్సిల్లో వివరించడం జరుగుతుంది. దానిలో ఎవరు అధ్యక్షులుగా ఉంటారు అంటే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అందులో అధ్యక్షతన వహిస్తారు. మరి జిఎస్టీకి సంబంధించి గత 5 ఏళ్లలోనే చాలా వరకు వసూళ్లు అనేవి రెట్టింపయ్యాయి అని వివరించారు. మరి ఎంతవరకు రెట్టింపయ్యాయి, ఏ సంవత్సరాలు ఎంతవరకు వృద్ధి సాధించింది అని చూసుకుంటే, ఈ జిఎస్టీని స్టార్ట్ చేసిన 2017లో స్టార్ట్ చేసాం. అంటే 2017 నుంచి 18 మధ్య కాలంలో దాదాపుగా 90,000 జిఎస్టీ వసూళ్ళని సాధించింది. మరి 2018 to 19 మధ్య 1.51 లక్షల కోట్లని జిఎస్టీ వసూలు చేసింది. మరి 2019 to 20 మధ్య దాదాపుగా 1.68 lakhs జిఎస్టీ వసూళ్లను చేసింది. మరి 2020-21 మధ్య దాదాపుగా 1.84 లక్షల కోట్లని నమోదు చేసింది. మరి ఈ 2025 ఏప్రిల్ మంత్లోనే దాదాపుగా 2.37 లక్షల కోట్లను ఈ జిఎస్టీ వసూళ్లను నమోదు చేయడం జరిగింది. సో GST collections are doubled in 5 years. GST is implemented on 1st July 2017 and first implemented state is Assam. So GST is implemented by the slogan of one tax and one nation. And in a GST from 2017 to now,
the taxes of collections are increases. So in a 2017 to 18 up to 90,000 collections are received. In a 18 to 19 around 1.51 lakhs of collections are reached, and 2019 to 20 around 1.68 collections are received, and 20 to 21 around 1.84 lakh of collections are received from GST. నెక్స్ట్ పాక్సో యాక్ట్. ఈ పాక్సో యాక్ట్ అనేది ఎప్పుడు చేయడం జరిగింది అంటే 2012లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మైనర్ బాలికలను లైంగిక వేధింపులు చేయడం ద్వారా ఈ పాక్సో యాక్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారిపై ఎవరైతే వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ లైంగిక వేధింపులు గురి అవుతున్నారు అన్న ఉద్దేశంతో ఈ పాక్సో యాక్ట్ ని ఏర్పాటు చేశారు. కానీ ప్రజెంట్ బాలికలే కాకుండా బాలురు అంటే చిన్న ఏజ్ పిల్లలు అబ్బాయిలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాక్సో యాక్ట్ కిందకి వస్తారు అని చెప్పి రీసెంట్ గా కొన్ని కేసెస్ ద్వారా రావడం జరిగింది. అంటే ఇది బాలురు బాలికల వేధింపుల కేసులకి సంబంధించి పాక్సో యాక్ట్ ని చేయడం జరిగింది. ఈ పాక్సో యాక్ట్ అంటే ఏంటి అనేది రీసెంట్ గా కోర్ట్ మూవీలో కూడా చూసుంటారు. దాదాపుగా 14 ఏళ్ల వరకు కూడా శిక్ష పడుతుంది. మరి దీనిలో భాగంగా ఈ పాక్సో యాక్ట్ ఇద్దరికి అంటే 13 ఏళ్ల బాలుడిపై కూడా ఒక 48 ఏళ్ల ఆర్ట్ టీచర్ లైంగిక వేధింపులకు దాడి చేయడం జరిగింది. సో పాక్సో యాక్ట్ ఈస్ పాక్సో యాక్ట్ 2012. సో ద పాక్సో యాక్ట్ gender sexual violence. So this gender sexual violence only on girls, but now in cases in boys are also affected from this POCSO cases up to age of under 15 age. So in this case the POCSO act came from gender of boys and girls also. So this POCSO is included to boys also, so under age of 15. నెక్స్ట్ 5 ఏళ్లలో ఆటోమొబైల్ దిగ్గజంగా భారత్. 5 years ఇండియా యాజ్ ఆటోమొబైల్ గెయిన్డ్. మరి ఆటోమొబైల్ దిగ్గజంగా భారత్ మారుతుంది అని ఎవరు వివరించారు అంటే మనకి రైల్వే శాఖ మంత్రిగా పనిచేస్తున్న మన మంత్రి సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ గారు వివరించడం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ ఆటోమొబైల్ రంగంలో 2015లో భారత్ అనేది 77 లక్షల కోట్లతో ఉంది. మరి ఇప్పుడు ప్రజెంట్ 22 లక్షల కోట్లతో ఉండింది. అంటే 2014 నుంచి 2025 వరకు భారీ స్థాయిలో ఆటోమొబైల్స్ అనేవి ఇంక్రీజ్ కావడం జరిగింది. అలాగే రాబోయే 5 ఏళ్లలో ఈ ఆటోమొబైల్స్ లో అగ్రస్థానంలోనే భారత్ ఉంటుంది అని చెప్పి మనకి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న నితిన్ గడ్కరీ గారు వివరించడం జరిగింది. సో in a 5 years India is automobile giant. So it was announced by Central Minister Nitin Gadkari. So in 2014 India having 7.5 lakh of automobiles. In present India having 22 lakh of automobiles. So in 2014 to now or 2000 జస్ట్ 2 minutes అయిపోయేది.